స్టార్ట్ అయినప్పటి నుంచి అందరి దృష్టి కూడా 1000 crores పైనే. ఒక్క సీజన్లో వచ్చే టోటల్ అమౌంట్ 1000 అనుకునేరు. అలా కాదు, విడుదలకి సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాల్లో నెక్స్ట్ 1000 crores తెచ్చుకోగల సత్తా ఉన్న సినిమా ఏంటా అని. ఇంతకీ మీరే మూవీకి ఓటేస్తారు? రేస్లో ఉన్న సినిమాల సంగతులేంటో చూసేద్దాం పదండి. పుష్ప ఈసారి అస్సలు తగ్గనని మాటిచ్చేశారు. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుంది సినిమాలో అంటూ స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ అంతగా చెబితే మేం తప్పక ఊకొట్టేస్తామని అంటోంది అల్లు ఆర్మీ. సామి సామి అంటూ పుష్పలో అల్లరి చేసిన రష్మిక ఇప్పుడు పుష్ప 2తో పాటు యానిమల్ 2 మీద కూడా అంతే హోప్స్ పెట్టుకున్నారు. యానిమల్ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ దొరికి ఉంటే 1000 కోట్లు ఈజీగా దాటేసేదన్నది ఇప్పటికీ ట్రేడ్ పండిట్స్ చెప్తున్న మాట. యానిమల్ 2తో 1000 కోట్ల టార్గెట్ రీచ్ కావాలన్నది సందీప్ టార్గెట్. అలాగే సలార్ 2 విషయంలోనూ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సలార్ ని రూపొందిస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు మేకర్స్. సలార్ సీక్వెల్ తోనే కాదు, కాంతారా చాప్టర్ 1 తోనూ 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలన్నది హంబలే సంస్థ లక్ష్యం. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ మాత్రమే కాదు, ఆస్కార్ రేస్ లోనూ కాంతారాను చూసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు రిషబ్ శెట్టి. ఇంకా సెట్స్ మీదకు వెళ్లని KGF 3, RRR సీక్వెల్స్, రాజమౌళి మహేష్ సినిమాకి కూడా 1000 కోట్ల క్రేజ్ ఉంది. ప్రభాస్ కల్కి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు రెబల్ ఫ్యాన్స్. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా తప్పకుండా 1000 crores టచ్ చేసి తీరుతుందనే ధీమా కనిపిస్తోంది డార్లింగ్ సేనలో.